హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. ఆ రోజుల్లో రుతురాగాలైనా, రాఖీ అయినా, సో ఇప్పుడొచ్చేసి ఇట్లు మీ ఎదవ అయినా సరే, ఎప్పుడు అసలకి ఎలా చేస్తూ ఉంటారో అసలకి ఒక జోనర్‌కి సంబంధం ఉండదండి. అండ్ పర్సనల్లీ నా ఫేవరెట్ ఈరోజు మధుమణి గారున్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో మీరెప్పుడు కనిపించినా నేను అడగాలనుకునేది మీరెప్పుడు చూసినా చాలా కూల్‌గా ఉంటారు. బట్ మీ క్యారెక్టర్స్ చూస్తే గనక అసలు ఒకదానికొకటి కంపారిజనే ఉండదు. చెప్పండి మేడం అసలు ఎలా అలా? అలా ఏం లేదండి. ఇది మన రెగ్యులర్ లైఫ్ స్టైల్. అక్కడికి స్క్రీన్‌కొచ్చేసరికల్లా ప్రెజెంట్ చేసేవి ఆ క్యారెక్టర్ ఎలా రైటర్ గారు, డైరెక్టర్ గారు రాసుకుంటారో, వాళ్ళెలా మలుస్తారో అలా వెళ్ళడం అనేది మన అలవాటు. అంటే ఆ క్యారెక్టర్‌లో మనం అలా ప్రవేశించే అవకాశం వాళ్ళు కలిగిస్తున్నారు. అలా ప్రవేశించడం అంతే. సో 'రుతురాగాలు' అంటే టెలివిజన్ నుంచి ఇప్పుడు కూడా ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే ఇప్పుడు వచ్చిన సినిమాల వరకు కంటిన్యూగా చేసిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. సో వాళ్ళలో మీరు వన్ ఆఫ్ ది పర్సన్. అండ్ 'రాజీవ్ కనకలారి' వీళ్ళందరూ మీతో పాటు ఉన్నా కూడా సో మీరు వన్ ఆఫ్ ది పర్సన్. సో మీరు చెప్పండి, అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏమన్నా ఉన్నాయండి? చేంజెస్ అంటే ఏంటి అంటున్నారు? సినిమా అంటున్నారా? యెస్. క్యారెక్టర్స్ అంటున్నారా? సినిమా. సినిమాల్లో సినిమా అంటే ఇప్పుడు ఒకప్పుడు 90స్‌లో నా 40స్‌లో, 50స్‌లో అన్నీ ప్రతిసారి సినిమాలో మార్పులొస్తాయి. బ్లాక్ అండ్ వైట్ ఈస్ట్‌మన్ కలర్ నుంచి ఇప్పుడు మనం స్క్రీన్‌లో చూస్తే న్యాచురల్‌గా మనం ఎలా ఉన్నాం ఆటింట్లో స్క్రీన్‌లో చూస్తున్నాం. సో, మేకప్‌లే కావచ్చు, యాక్టింగే కావచ్చు, స్క్రిప్టింగే కావచ్చు, ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూనే ఉంటుంది కదండీ! దాంతో పాటు మనం అప్‌గ్రేడ్ అవ్వటమే. అంతకు మించి ఇంకేం లేదు. సో నేను ఇందాక కూడా చెప్పాను 'రాఖీ' మూవీలో సో ఇప్పటికి నేను మర్చిపోలేను ఆ క్యారెక్టర్ అయితే. సో దాని గురించి హీరోయిన్ గారు కూడా మాట్లాడారు. మీరు ఆ క్యారెక్టర్ నుంచి అలా వెంటనే ఎలా చేంజ్ అవుతారు అని చెప్పేసి దాని బ్యాక్ స్టోరీ చెప్పరా మాకు? బ్యాక్ స్టోరీ అంటే ఏం లేదండి. నేను కృష్ణవంశీ గారితో 'మురారిలో' వర్క్ చేయాల్సింది. అప్పుడు ఒక 40 డేస్, 35 డేస్ కావాల్సి ఉండే. ఆ టైంలో నేను డైలీ సీరియల్స్ 'ఋతురాగాలు' చాలా డైలీ సీరియల్స్‌లో లాక్ అయిపోయాను. అన్ని డేస్ నేను ఇవ్వలేక ఒక మంచి టెక్నీషియన్‌తో పని చేయలేకపోయాను. అంటే అప్పటికి కృష్ణవంశీ గారు 'నిన్నే పెళ్లాడతా' తీసిన తర్వాత ఎంత పెద్ద ప్రతి ఒక్కరూ పని చేయాలనుకునే గొప్ప డైరెక్టర్ ఆయన. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు గూడా. సో, ఆ టైంలో నేను మిస్ అయ్యానని చాలా వరకు బాధపడ్డాను. కానీ తరువాత నాకు 'రాఖీ' అనేది అవకాశం వచ్చింది. 'దుర్గాడ్సలు' అంతకుముందు 'సంతోష్‌లో' నేను వర్క్ చేయటం. నెక్స్ట్ వెంటనే కానీ కాకపోతే ఏంటంటే 'గోదావరి' రిలీజ్ అయిన వెంటనే నాకు ఈ ఆపర్చునిటీ రావడం చాలా నాకే షాకింగ్‌గా అనిపించింది. కాకపోతే ఆయన ఏంటంటే చాలా సాఫ్ట్‌గా ఉండే ఒక అమ్మలో ఇన్ని షేడ్స్ ఉంటాయి అని చూపించాలని వంశీ గారు అనుకున్నారు. సో, ఆ అదృష్టం అలా నాకు వచ్చింది. ఆయనతో పనిచేసే అవకాశం, 'దుర్గాడ్స్‌లో' పనిచేసే అవకాశం. అలాగే ఈ అమ్మాయి మంచి ఆర్టిస్టు చేయగలుగుతుంది అని చెప్పి కేఎల్ నారాయణ గారు కానీ, లేకపోతే ఎస్ గోపాల్ రెడ్డి గారు కానీ సపోర్ట్ చేయటం. వంశీ గారు లేదు మీరు చేస్తారు బావుంటుంది క్యారెక్టర్ చేయండి అని సపోర్ట్ చేయడం. ఆయనకి తగ్గట్టుగా ఆయన మలుచుకొని అందులో మేకప్ ఉండకూడదు, కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి ఆయన ప్రతి ఒక్క షాట్‌ని కూడా వివరించడం జరిగింది. మొన్ననే నేను, రవి కూడా కలిసి గోపీచంద్ గారి మూవీ షూటింగ్‌లో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఆ డేస్‌ని గుర్తు చేసుకొని ఎలా చేశాం గదా! ఏ రకంగా చేసాం ఆ సీన్స్ అని చాలా సంతోషపడ్డాం. నా లైఫ్‌లో టీవీస్‌లో నేను నెగెటివ్స్ చేశాను గానీ, సినిమాలో ఫస్ట్ అండ్ లాస్ట్ నేను చేసిన ఫస్ట్ నెగెటివ్ క్యారెక్టర్ అదండి. సో మీరు చెప్పలేదు. యాక్చువల్లీ హీరోయిన్ గారే మీకు మంచి కాంప్లిమెంట్ మీరేనా అని అడిగారంట. ఎగ్జాక్ట్‌లీ. అంటే మీరేనా అని కాదండి. ఆ సినిమా చూసి రిలీజ్ అయిపోయిన తర్వాత 'ఆటలో' సేమ్ ఇలియానాకి నేను మదర్‌గా చేస్తున్నప్పుడు తనొచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకొని, "ఆ సినిమాలో ఇంత కూల్‌గా ఉంటావు బయట. ఆ సినిమాలో చూస్తున్నప్పుడు అప్పటి వరకు నవ్వుతూ ఉన్న నువ్వేనా అలా కిరోసిన్ పోసి కాల్చేసావు. అలా ఎలా చేంజ్ ఓవర్ తీసుకోగలిగావు? నాకైతే చాలా షాకింగ్‌గా అనిపించింది" అని నన్ను హగ్ చేసుకొని నేను అనుకున్నా, ఆ అమ్మాయి ఇంకా ఈ సినిమాలో అంతా తక్కువ మాట్లాడుతుందేమో అనుకున్నాను. కానీ అసలు నా కూతురు కన్నా ఎక్కువగా నా ఒళ్ళో వచ్చి కూర్చొని ప్రతి షాట్ ముందు కూడా నన్ను హగ్ చేసుకొని ఉండి చేసిన సినిమా అండి. ఇలియానా ఇచ్చిన కాంప్లిమెంట్ నేను ఇప్పటికీ మర్చిపోలేను ఇప్పటికి. సో మేము కూడా నిజంగానే అంత చేంజ్ ఉందా అని అది మర్చిపోలేము. అండ్ గోదావరి చూస్తే ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదా అని అడిగినప్పుడు మీరు చెప్పే డైలాగ్ మా కోసం ఒక్కసారి. ఏంటి మనవాళ్ళేనా? ఈ మాట ఇంటర్వ్యూల్లో నేను ఫోన్‌లో మాట్లాడిన మాటకి ప్రతి ఒక్కరూ ఈ మాట అడిగారండి. చాలా ఎక్కడికెళ్ళినా కూడా అడిగారు. అంటే అంత అద్భుతమైన డైలాగ్స్, అంత అద్భుతమైన క్యారెక్టర్ ఫస్ట్ టైం నేను మదర్ చేయాలా అని చాలా సంశయంలో ఉన్నప్పుడు శేఖర్ గారు ఫస్ట్ నేను చాలా చాలా ఎర్లీ ఏజ్‌లో మదర్ చేసేసానండి. శేఖర్ గారు లేదు మీరు చేయండి ఫ్రెష్‌గా ఉంటుంది, చాలా బావుంటుంది, మీకు ఈ క్యారెక్టర్ సూట్ అవుతుంది అని చెప్పి నన్ను ఈ సినిమా నేను చేయడానికి ఒక రీజన్ ఏంటంటే సౌజన్య గారు.
వరుడు కావలను డైరెక్టర్ సౌజన్య గారు పట్టుబట్టారు. దాని తర్వాత ఇంకా శేఖర్ గారైతే ఇప్పటికీ ఎప్పుడు ఆయన కావేరి అని పిలుస్తారు. మధుమణి అని ఏ రోజు పిలిచింది లేదు. ఆయనే పిలిచి ఆయనే ఈ క్యారెక్టర్ చేయమని పట్టుబట్టారు. అలా చేయడం జరిగింది. నాకు ఆ బంచ్‌లో వచ్చిన ఒక గోదావరి గానీ, అష్టాచెమ్మ కానీ, మిర్చి కానీ అవన్నీ కూడా చాలా మంచి పాత్రలు ఇచ్చిన డైరెక్టర్లందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో ఇందాక ఒక్క క్వశ్చన్ దీనిలో 'రాఖీ' సినిమాలో ఎన్టీఆర్ గారితో మీరు కాంబినేషన్ చేశారు. సో అంటే చాలా అగ్రెసివ్‌గా, చాలా ఒక సిస్టర్‌ని బాగా ప్రేమించే ఒక బ్రదర్‌గా, సో మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి ఎట్లా అనిపించింది ఆ టైంలో మీకు? ఎన్టీఆర్ గారు అంటే ఈ జోనర్‌లో అందరూ నేను పనిచేసిన హీరోలు అందరూ మంచి మంచి హీరోలండి. వెంకటేష్ గారు, నాగార్జున గారు, తర్వాత ఎన్టీఆర్ గారు, చరణ్ గారు, తర్వాత మన ప్రభాస్ గారు, అందరూ సూపర్ స్టార్స్ అండి. అందరూ సూపర్ స్టార్స్. అందరూ కూడా వెరీ స్వీట్ అండి. వాళ్ళ క్యారెక్టర్ వరకే అలా ఉంటారు తప్ప బయట అలా ఉండరు. మా పాప గాని, మా అల్లుడు గారు గాని డై హార్ట్ ఫ్యాన్స్ అండి తారక్ గారికి. సో ఆయనతో నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు, ఆ సన్నివేశం చేస్తున్నప్పుడు అది చేసేటప్పుడు ఒక విధంగాని స్క్రీన్ మీద చూసేటప్పుడు నాకే అనిపించింది 5 లక్షలు తీసుకున్నప్పుడు వదిలేయొచ్చు కదా అని నాకే అనిపించింది. నా మీద నాకే అసహ్యం వేసినంత అనిపించింది ఆ సిచ్యువేషన్. బట్ హీ ఈజ్ సచ్ ఎ లవ్లీ స్వీట్ పర్సన్ అండి. ఆయన డైనమిక్ పర్సన్ అండి. ఆయన యాక్టింగ్ గురించి చెప్పడానికి కానీ ఆయనతో పని చేయడం చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే మాకు ఆ సినిమాలో లేదండి. బికాజ్ ఎందుకు లేదు అని అంటే ఆ సీను సిచ్యువేషను ఆ స్క్రిప్టే అలా ఉంది. ఎక్కడ ఫన్నీ సిచ్యువేషన్స్ లేవు. ఎస్పెషల్లీ మా సీన్స్ వచ్చేటప్పటికి మాత్రం నాకు అన్నీ కూడా సీరియస్ సీన్సే. కానీ అందులో నాకు అన్నిటికన్నా బాగా హార్ట్ టచింగ్గా అనిపించింది ఏంటి అంటే అమ్మాయిని పెళ్లి చేసుకొని మేము కారులో ఎక్కించుకొని వెళ్తున్నప్పుడు ఆయన కారు వెనకాలే పరిగెత్తుకు వస్తూ ఉంటారు చెల్లెల కోసం ఎంతో ఆప్యాయంగా ఆతృతగా. నిజంగా అన్నయ్య ఉంటే ఏ చెల్లెలకైనా అంత గొప్ప అనుబంధం కదా అని అనిపించింది నాకు. ఆ ఒక్క సీన్ మాత్రం నాకు మనసులో చాలా బలంగా ఉంటుందండి ఇప్పుడు. సో ఇట్లు మీ ఎదవ దీనిలో చూస్తే గనుక నిజంగా మన ఇంట్లో ఒక మదర్ ఉంటే ఎట్లా ఉంటారు? సో మీరు చేసే రోల్స్‌లో కూడా ఇదొక వన్ ఆఫ్ ది రోల్. సో దీని గురించి ఏం చెప్తారు? ఈ సినిమా నాకు త్రినాథ్ గారు కథ చెప్పేటప్పుడు చాలా స్వీట్‌గా ఆయన నన్ను వేరే పిక్చర్‌లో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఆయన నాతో కలిసి వర్క్ చేశారంట నాకు తెలీదు. ఆయన అప్రోచ్ అయ్యి నేను ఇలా మనం కలిసి వర్క్ చేసాం. మీకు స్క్రిప్ట్ చెప్పాలనుకుంటున్నాను అన్నప్పుడు చెప్పినప్పుడు నాకు భలే అనిపించింది. నిజంగా ప్రతి ఇంట్లో జరిగే సిచ్యువేషన్, ప్రతి ఇంట్లో జరిగే సన్నివేశం కదా అని. ఇప్పుడు మదర్ క్యారెక్టరే లవ్ చేసి ఒకవేళ ఫాదర్‌ని పెళ్లి చేసుకొని వచ్చినా తను వాళ్ళ మదర్‌ని, ఫాదర్‌ని ఎదిరించినా లేకపోతే నచ్చచెప్పి పెళ్లి చేసుకొని వచ్చినా తనకంటూ కూతురు పుట్టగానే ఆ కూతురిని మాత్రం ఒక మంచి కుటుంబానికి ఇవ్వాలి, మంచి అబ్బాయికి ఇవ్వాలని ఆలోచిస్తారు. అయ్యో నేను లవ్ చేసుకొని వచ్చాను, పెళ్లి చేసుకొని వచ్చాను కదా అని నా కూతురు కూడా అలా వెళ్ళొచ్చు కదా అని అంత బోల్డ్‌గా ఆలోచిస్తారని నేను అనుకోను. కానీ ఈ సినిమాలో అలాంటి పాత్ర మదర్ క్యారెక్టరు నేను అలా లవ్ చేసుకొచ్చానని కాదు, కానీ ప్రతి ఒక్క తల్లికి కూడా కూతురు అనగానే ఏదో ఎక్కడో ఒక లోపల ఒక భయం ఉంటుంది. బయటికెళ్ళి ఇంటికొచ్చే వరకు, ఇంటికొచ్చిన తర్వాత ప్రశాంతంగా తిన్నదా, పడుకుందా లేదా అనేది. అలాగే కూతురు హ్యాపీగా ఉందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు భర్త అమ్మాయి లవ్ చేస్తుంది అని తెలుసుకున్న తర్వాత పడే మదనలోని ఈ ఈ ఈ మదర్ క్యారెక్టర్ కూడా ఎలా ఇన్వాల్వ్ అయ్యింది అనేది ఈ సినిమా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే అలాంటి ఎదవ చేసే చేష్టలు నేను కూడా ఒకప్పుడు చేసేవాడిని అనే భర్త ప్రతి ఒక్క విషయాన్ని వైఫ్తో పంచుకుంటున్నప్పుడు వైఫ్ నిజమా అండి అని తను కూడా భర్తలో ఎంతమంది వెధవలు ఉన్నారు అనేది తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా, దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం త్రినాథ్ గారు చాలా బాగా చేయించారండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.